ప్రేమతో ఈ పాట మనమందరం విన్నాం. కానీ కొత్తగా అమ్మకు ప్రేమతో అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సునామీ సుధాకర్ along with Bullet Bhaskar. So let's welcome them. నమ్మక తప్పని నిజమైన నువ్వికరావని చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా. ఏమైంది నాన్న? ఏం లేదురా. చెప్పు నాన్న. ఏం లేదని చెప్తున్నాను కదరా. ఏం లేదు నాన్న, నీకు అమ్మ గుర్తుకొచ్చింది కదా నాన్న? చెప్పు నాన్న. ఏం చేయమంటావు? గుర్తుకొస్తే ఏం చేయలేనుగా. నాన్న, నేను ఒక విషయం చెప్తా, వింటావా? ఏంట్రా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకో నాన్న. ఎలా కుదురుతుందిరా? ఎందుకు కుదరదు నాన్న? నీకు వయసు ఉంది, మంచి యవ్వనం ఉంది. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేసుకుంటావు నాన్న పెళ్లి? నీకు అర్థం కావట్లేదురా. వచ్చిన అమ్మాయి నిన్ను సరిగ్గా చూసుకోకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు. పర్లేదు నాన్న, నీ సంతోషం ముందు నా బాధ ఎంత నాన్న? నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. అది కాదురా, ఇప్పుడు నాకు పెళ్ళి అయ్యి నీ అంత కొడుకున్నాడంటే ఏ అమ్మాయి ఒప్పుకుంటుందిరా పెళ్లికి? నేను పనులని చెప్పు నాన్న, అనాథలని చెప్పు నాన్న. సరే, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటా. మీ అమ్మ ఫోటో తీసేస్తాను, బాధపడవుగా. ఏం పర్లేదు నాన్న, నిజం. ఇంకొక అమ్మ వస్తుంది కదా నాన్న. అమ్మ కాదురా, అమ్మగారు. అమ్మా అమ్మా నీ అబ్బా, చివరిసారిగా చూసుకుంటాను. అమ్మ నువ్వే లేక వసివాడానమ్మ. జత కలిసే జగములు రెండు జత కలిసే. డార్లింగ్, ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? అవునా? అబ్బా, ఇంత బాగుందండి. అమ్మా అమ్మా, ఎంత బాగున్నావమ్మా. ఎవర్రా నువ్వు? ఎవరండి వీడు? అంటే కంగారులో అమ్మగారు అనబోయి అమ్మ అన్నాడు. పనున్నమ్మా. మన పనుడంటే ఇంత చదివేంటండి? పనోడే. ఒరేయ్, దాన్ని పక్కన కొట్టేయండి. 1,00,000 రూపాయలు అది. ఇక్కడ ఇప్పుడు అది ఎవరు తీసుకొస్తారా? మీ అమ్మ తీసుకొస్తుందా? మీ డాడీ తీసుకొస్తారా? ఏమండి వీడు? పొరపాటున పగిలిపోయింది అమ్మగారు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నగాని పిలవాలని ఉంది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి. నా కాలెత్తు. అంటే చిన్న పిల్లాడు వాడేలా అవుతుంది. ఏయ్, మీరు మాట్లాడుతూ. పర్లేదు బాబు గారు, ఇదంతా నాకు అలవాటే. ఏయ్, పనులా ఉండు, ఓకేనా? ఓకే అమ్మగారు. వస్తాను. నాన్నగారు ఒక్కసారి, అయ్యో బాబు గారు ఒక్కసారి నన్ను అలుపుకోరా బాబు గారు. అలుగుకోరంటే ఏంట్రా? హత్తుకోమని. ఏమండి? ఏంటి ఏంటి? కీస్ ఎక్కడున్నా అండి? ఆ కీస్ బీరోలో ఉంటాయి. ఏమండి? ఆ అది పంచదార ఎక్కడుందండి? పంచదార డబ్బాలో ఉంటుంది చూడు. ఏమండి? ఆ అబ్బా, సర్లేండి. బాధపడుతురా, హ్యాపీగా ఉంది. నీకోసం వేస్తా నాన్న. ఏమండి? అమ్మో దెయ్యం! నేనండి, మీ భాగ్యానండి. అదేంటే గోదావరి పుష్కరాల్లో కొట్టుకుపోయని చెప్పి పేపర్లు వేశారు. 1,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా తీసుకున్నాం కదే. ఒక బోయేవాడు నన్ను కాపాడి అన్ని చావలు చేసి నన్ను మనిషిగా తీర్చిదిద్ది ఎక్కడ? మీ దగ్గరికి పంపించాడండి. ఏమండి? మన బాబా. మన బాబు అంటే నువ్వు వెళ్ళి ఎన్ని నెలలు అయింది? 6 నెలలేగా. మన బాబా ఆడి ఎతకలేదు చూడు. నేను వెళ్ళేటప్పుడు ఎంత ఉండేవాడు, ఎంత పెద్దవాడు అయ్యాడు. బాబు, ఎత్తుకోవా అమ్మా. రా బాబు. బాబు, భాగ్యం, నీకు ఒక విషయం చెప్పాలి భాగ్యం. ఏంటండి ఇది? నువ్వు చచ్చిపోయావు అనుకో, నేను ఇంకో పెళ్లి చేసుకున్నా. ఏమండి? పక్కింటి కూడా వచ్చేస్తారు. నేను వస్తానని కూడా కల్లో కూడా అనుకోలేదా? ఈ వయసులో మీకు పెళ్లి అవసరం అంటే బంగారం లాంటి కుర్రోడ్డు పెట్టుకొని మళ్ళీ పెళ్లి ఎలా చేసుకున్నారు? ఆ బంగారం కాడ నల్ల బంగారం తగిలిచ్చాడు. నేనేనమ్మా నాన్న పాట చూడలేక చేశాను. ఓలే బాబు. సరే, ఇప్పుడు నువ్వు చిన్న సాయం చేయాలి. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండాలి. రెండో పని మనిషి కన్నా
ఇదిగో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా పిల్లవని తెలియకూడదు. అలాగండి. ఆ? ఒక్కసారి సర్లే నాన్న వచ్చేస్తుంది. ఏమండి ఆ. నేను రెడీ. ఓకే, అవును ఇదేమిటి? పని మనిషి 2. అది నాకు చెప్పకుండా పని మనిషిని తీసుకొచ్చావు. అంటే ఈ అనాథం చూస్తుంటే ఆ అనాథ రోడ్డు మీద వెళ్ళిపోతుంటే ఇలా తీసుకొచ్చా. ఏం పేరు నీ పేరు? భాగ్యం. మీరు చెప్తారేంటండి? అంటే ఫస్ట్ పేరు అడిగిన తర్వాత కదా పనిలో పెట్టుకుంటాం. మీరు మాట్లాడొద్దు, నోరు మూసుకోండి. ఓకే. ఏం పేరు నీ పేరు? భాగ్యం అమ్మా. పెళ్ళయిందా? అయ్యిందమ్మా. మొగుడెక్కడా? ఆయన లేడమ్మా. లేడా? అవునమ్మా. వాళ్ళు లేకుండా అనవసరంగా ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఈ నోట్ల మన్నోడ పీనీలో బొబ్బలో ఊరితే పోరు, వాడు చచ్చిపోయిన అనుకో. అమ్మా అంత మాట నమ్మకమ్మా. అమ్మంగళం ప్రతిఘటించుగాక. అదేమిటి? ఆయన మొగుడు గురించి మనకెందుకు? నీకెందుకండి దాని తిడితే? నాకు అర్థం కాదు. వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు కదా, వాడు చచ్చిపోయిన అనుకో. అమ్మా అనుకమ్మా. ప్లీజ్ మొగుడు ఎవరికైనా మొగుడే కదా. నువ్వు వెళ్ళి పని చేసుకోపో. కాఫీ తమ్ము. టీ తీసుకురా. అల్లం టీ కదా. ఏయ్, టీ అడిగాడు. నువ్వు అల్లం టీ అంటావేంటి? నాకు అర్థం కాదు. అల్లం టీ అంటావేంటి? అల్లం టీ అంటావేంటి? అల్లం టీ అంటావేంటి? కొంచెం కామన్ సెన్స్ ఉందా? ఏంటి ఆ కొట్టడం ఏంటి? సరే మేకప్ జరిపింది లోపలికి. నాకు అర్థం కాదు. దాని కొడితే మీకెందుకు ఇది అవుతుంది? సరే చెప్పు, దాని కొడితే మీకెందుకు ఇది అవుతుంది? సర్లే లోపలికి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, దానికి చదివిస్తున్నారు. ఏయ్, సర్లే నువ్వు లోపలికి వెళ్ళి చెప్తా. ఫస్ట్ లోపలికి వెళ్ళి మేకప్ చట్టం చేసుకుని రాపో. ఏంటంటే నాకు ఈ తలనొప్పి. పోలేండి. అదేంటి ఏమైంది? తలనొప్ప? నీకు తలనొప్ప? కాళ్ళు నొప్పున్నా. భాగ్యం విష్ణువర్ధన్ చెప్పే. చెప్పండి. 6 నెలలు ఎలా ఉన్నావే? మిమ్మల్ని తలుసుకుంటూ ముడుచుకొని పడుకున్నానండి. అబ్బా ఎంత హాయిగా ఉందే భాగ్యం. ఏదైనా నీ టచ్ అంతే. ఏమండి? ఆ, ఆ, ఏమండి? ఆ, ఆ, ఆ. ఏం జరుగుతుంది ఇక్కడ? తలనొప్పికి ఏ మందు వాడితే బాగుంటుందని అడిగా. మీకు తలనొప్పి అది ఎందుకు రుద్దుతుంది? పని మంచి కదా, అన్ని పనులు చేసి పెడతాను. అమ్మా ఆడికి తలనొప్పి వస్తే నువ్వెందుకు రుద్దుతున్నావు? ఊరోళ్ళందరికీ తలనొప్పి వస్తే జడుమా రూస్తావా? నక్క మాట్లాడకు. అమ్మా పని మనిషి మీరు చేసుకోండి. కొంచెం కామన్ సెన్స్ లేదా? అలా చేయుతావు. ఏయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతూ దాని సపోర్ట్ ఇచ్చావనుకో నిన్ను తంత. సుధా! భాగ్యం అమ్మో 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 అమ్మో, నువ్వు సుధా అంట, ఇదేమో భాగ్యం అంట. నా సంసారంలో కుంపటి పెడుతున్నారమ్మా. నువ్వు జెండు బాం పెట్టామని నాకు అర్థం కాలేదే. ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నావేమే? నువ్వు దగ్గరికి రా, దగ్గరికి రా. ఏంటి భాగ్యం అర్థం చేసుకోవా? అమ్మా, నా పేరు భాగ్య కాదండి, నా పేరు సుధాంతి. అంటే నా పేరు కూడా మర్చిపోయారా? అయితే ఈ కొంపలు నేను ఉండను, నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను. నేను చేయదే. ఒక్క మాట అమ్మా, చిన్న చిన్న గొడవల కోసం సంసారాన్ని కాలదన్నుకోకమ్మా. అక్కలాంటి దాన్ని అక్క అక్క అంటూ నా సంసారాన్ని బొక్క పెట్టినా కాదులే. నీ నోట్ల మన్నువాడా, నా మొగరి నాకు కాకుండా వేసావు. నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపోవే. ఏంట్రా? నాకు నా అమ్మకి జరిగిన అవమానం చాలు. ఏంటా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నా అమ్మ మీద చెయ్యెత్తుతావే నువ్వు. నా అమ్మ కారు కోరి పిలువ లేదే నీ బతుకు. ఏమనుకుంటున్నావే నా అమ్మ గురించి? నాన్నకు ప్రేమతో పోరా గడ్డగాడి, పో. పడిపోతే వీడు, ఈడిపోతే నువ్వు కాదని నా అమ్మ అప్పుడు అని చెప్పడన్నా పొట్టాడు. వద్దు బాబు, ఇలాంటి ఇంట్లో మనం ఉండలేం బాబు.
మనం బయటికి వెళ్ళి మనం బతుకుదాం బాబు, వాళ్ళే సుఖంగా ఉన్నాయి. ఏమండి చూసావారా? ఇప్పటికీ నా తల్లి మీ సుఖం కోసం బాధపడుతుందిరా. అదిరా నా తల్లంటే. ఏమండి ఒక్కసారి ఆశీర్వదించండి. ఆ బోయవాడు ఏదో బాణం వేసి నేను చంపేసినా బాగున్నాయి. నాన్నకు ప్రేమ. బాబు రా బాబు, ఇప్పటికే బలమైన డైలాగులు బోలు చెప్పు. నిజం చెప్పాలంటే మన ఇద్దరికి అడ్డు ఆలే, కానీ వాళ్ళంతా ఆలే వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు లైన్ క్లియర్. సో ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. చేది రే, నీకు ఆల్రెడీ పెళ్ళం ఉంది, కొడుకున్నాడు. వాళ్ళు చెప్పకుండా నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారా? నీ నోట్ల మనోళ్ళ పిల్లల బొబ్బెలను ఊడ్చుకపోరు నీ మొత్తం దగ్గర కొడుక. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటే ఇదే. Let's start with Dag Babu sir. ఎమోషనల్ డ్రామా యాక్చువల్గా ఫన్నీగా బాగా చేశారు. ఆడు నరేష్ గారు అయితే దుమ్ము దులిపేసాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే నువ్వు మధ్యలో వాడు ఎమోషన్ కట్ చేయటానికి నాన్నకు పోరాది గుడ్ బాగుంది. రోజా గారు అమ్మకు ప్రేమతో మొత్తం స్టోరీలోనే ట్విస్ట్. ఇలాంటి ఒక కొడుకున్న చాలు అమ్మ సైడ్ భలే చేసావు నరేష్. ఫస్ట్ ఏమో పిల్లి పిల్లలాగా నాన్నకు ప్రేమతో అమాయకంగా, తర్వాత పులి పిల్లలాగా కొత్త అమ్మని ఒక పక్క నాన్నని ఇద్దరిని వాయించేసావు. సూపర్.